సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో మనము గ్రూప్ వన్కి సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో వినో సెకండ్ పేపర్ దట్ ఈస్ సిసాట్ పేపర్. యాక్చువల్గా మనకి కాంబినేషన్ విత్ అదర్ సబ్జెక్ట్స్ ఉందండి గ్రూప్ వన్లో. 60 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే రీసెంట్గా మనకి ఏపీపీఎస్సి సిలబస్లో మార్పులు ఏం లేవు, కానీ పేపర్ ప్యాటర్న్లో డిఫరెన్స్ ఉండొచ్చు అని ఇచ్చారు. అంటే ఇప్పట్లో కాదు, మేబీ అరౌండ్ 6 months బ్యాక్. ఏమిచ్చారు? ఈ సెకండ్ పేపర్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్లో క్వాంట్ పార్ట్ మనకి 60 మార్క్స్ ఉన్నాయి కదా. సో దాన్ని తీసుకెళ్ళి పేపర్ వన్లో, అంటే ప్రిలిమ్స్లో ఒకటే పేపర్ పెట్టేలా ఒక ఆలోచన ఉంది. బట్ అది మనకి క్లారిటీగా ఇంకా తెలీదు. ఇన్ కేస్ అది జరిగితే ఈ పార్ట్కి, ఏది క్వాంట్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే సబ్జెక్ట్కి 25 మార్క్స్ ఉంటాయండి. ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. సేమ్ అలాంటిదే అనుకోవచ్చు. ఓకే, సో మనకి 20 ఉన్నా 10 ఉన్నా 60 ఉన్నా యాక్చువల్గా ఇది చాలా డిసైడింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు పేపర్ వన్లో, అంటే ప్రిలిమ్స్లో. ఎందుకు అంటే జిఎస్ మనము జనరల్ స్టడీస్ ఎంత బాగా చదివినా కూడా ఒక్కో రోజు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉండొచ్చు, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా అంత మైక్రో లెవెల్లో కొన్ని మనం ఆన్సర్ చేయలేం, అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. బట్ క్వాంట్ అండ్ రీజనింగ్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ మీద ఐడియా బాగా వస్తుందో, కాన్సెప్ట్ అయితే అదే ఉంటుంది, సాల్వ్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి ఒక ఆన్సర్ అయితే వస్తుంది. సో క్వాంట్ రీజనింగ్లో యాక్యురసీ వైజ్ కూడా గుడ్ అని చెప్పొచ్చు. వెన్ యూ ప్రాక్టీస్ ఆల్ ది కాన్సెప్ట్స్ ప్రాపర్లీ వీ కెన్ ఆన్సర్ మెనీ క్వశ్చన్స్. అదంత టఫ్ కూడా కాదు. అయితే లాస్ట్ 2-3 టైమ్స్లో గ్రూప్ వన్లో ఏదైతే క్వశ్చన్స్ అడిగారో 60 క్వశ్చన్స్, మనకు 60 మార్క్స్ అని చెప్తున్నాం కదా సెకండ్ పేపర్లో. దాంట్లో నిజంగా చెప్పాలంటే సగం మనం చేయొచ్చు ఎగ్జామ్లో.